హాయ్ గాయ్స్! వాట్సాప్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జోహిత్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. నేను ఈ వ్లాగ్‌కి ఇంట్రో నైట్ 11:00కి ఇస్తున్నాను. నేను ఇంతకుముందు ఏదో మాట్లాడదాం అంటే అప్పుడు గుర్తొచ్చిందనమాట. అసలు ఈ వ్లాగ్‌కి నేను ఇంట్రో ఇచ్చేది మర్చిపోయినట్టున్నాను అని చెప్పేసి, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్ అనాలి గదా! లేకపోతే నా వ్లాగ్ స్టార్ట్ అవ్వదు గదా! అని గుర్తు చేసుకుంటున్నాననమాట. సో యాహ్! టుమారో మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది. అమ్మ వాళ్ళు వస్తున్నారు. మీకు వస్తున్నారు. నాకు ఆల్రెడీ వచ్చారు. నేను ఇంతకుముందు ఇంట్రో ఇవ్వలేదు కాబట్టి ఆ ఫ్లో ఉండాలని చెప్పేసి చెప్తున్నాను. సో, అంటే మేము చాలా ఇమ్మీడియేట్‌గా అనుకున్నామనమాట. సత్యనారాయణ స్వామి వ్రతం చేపిచ్చాలా అని జెప్పేసి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ వ్రతం చేపిస్తాము అని మేము మొక్కున్నాము. ఏదేమైనా ఎవ్రీ ఇయర్ వ్రతం జరగాల్సిందే. ఎయిదర్ ఇంట్లో అయినా లేదంటే లాస్ట్ ఇయర్ మనం అన్నవరంలో జేసినాం. దానికి ముందు ఐ థింక్ పెళ్లైన కొత్తలో జేసినాము. దాని నెక్స్ట్ ఇయర్ అక్కడ అండ్ ఈ ఇయర్ ఫెబ్‌లో ఇక్కడ మన ఇంట్లో చేసేద్దాము అనుకుంటున్నామనమాట. సో, చాలా తక్కువ మందినే పిలిచాము. ఎందుకంటే మీకు తెలిసినట్టే హాల్ ప్లేస్ కొంచెం చిన్నగుంది. ప్లస్ యాహ్! వి హాడ్ అదర్ మైండ్‌లో ఉంది గాబట్టి అదనమాట విషయము. సో, ప్రస్తుతానికైతే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఈరోజు మొత్తానికి నా విండో సైడ్ బెంచ్ ఉంటుంది గదా! సో, దాని మీదకి బెడ్డొచ్చేసింది. దీనికి ఈరోజు ప్రాప్తం కలిగిందనుకుంటా 2 ఇయర్స్ నుండి. సో, అప్పుడే తీసుకోవాలనుకున్నాం గానీ, నేనేదో దాని మీద కొంచెం కంఫర్టెడ్ థిక్‌గుండేది వేసి మేనేజ్ చేస్తూ వస్తున్నాను. బికాజ్ ఐయామ్ నాట్ యూజింగ్ ఇట్ ఆన్ రెగ్యులర్ బేసిస్. ప్లస్ పెద్దగా కాన్సంట్రేట్ కూడా చేయలేదు. మళ్ళీ మెజర్‌మెంట్స్ ఇచ్చి ఎవరు చేయిస్తారు అని చెప్పి. కానీ మా మావయ్య కాన్సంట్రేట్ చేశారనమాట. చాలా రోజుల నుండి అనుకుంటున్నావు గదా! అని చెప్పేసి అడిగారు. మెజర్‌మెంట్స్ అన్నీ తీసుకున్నాము. దాంతో పాటు ఇప్పుడు నాకు బుక్ రీడింగ్ కూడా బాగా అలవాటయిపోయింది గదా! సో, ఇక్కడ కూర్చొని ఈవినింగ్‌గా ఒక మంచి కాఫీ తాగుతూ, విండో సైడ్ నుండి చూస్తూ ఇంతకుముందు బాగుండేది. ఇప్పుడు ఆ ప్లే గ్రౌండ్ వచ్చి ఊరికే అరుపులు, కేకలు తప్ప ఏముండవు. బట్ అట్‌లీస్ట్ మంచి సన్‌సెట్‌ని ఎంజాయ్ చేస్తూ బుక్ అయినా చదువుకోవచ్చు. ఒక మంచి పింట్రెస్ట్ వైబ్‌తో దాన్ని రెడీ చేపిచ్చేసారనమాట మా మావయ్య అయితే. పర్ఫెక్ట్‌గా ఫిట్ అయిపోయింది. కరెక్ట్‌గా పూజకు ముందు రోజు వచ్చేసింది. అండ్ ఇక్కడ మనమందరం ఫుల్ వర్క్‌లో పడిపోయామనమాట. సో, ఫస్ట్ సోఫాస్ అన్నీ ఉన్నాయి కదా! అవన్నీ నీట్‌గా క్లీన్ చేసేద్దాము అనుకుంటున్నాము. ఎందుకంటే సత్యనారాయణ పూజ జరిగేటప్పుడు మొత్తం హౌస్ అంతా ఎంత వీలైతే అంత క్లీన్‌గా పెట్టేయాలి అని చెప్పేసి, మనం చెత్తలు ఊడ్చుకున్నా కూడా సోఫాస్ వెనకాల అనేది అట్లా ఉండిపోతుందనమాట. సో, అక్కడ చెత్త పెట్టుకొని మళ్ళీ ముందరే పూజ అంటే నాకు నచ్చదు. అందుకే మమ్మీ నీట్‌గా క్లీన్ చేసేస్తున్నారు ఇక్కడ వీళ్ళంతా. వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ నేను గూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫస్ట్‌లో మేమేమనుకున్నామంటే, సోఫాస్ అంతా బయట బాల్కనీలో గానీ, లేదంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్‌లో పెట్టేస్తే హాల్ అంతా ఫ్రీ అయితుంది కదా! కూర్చోడానికి ఏమన్నా బావుంటుందేమో అనుకున్నాము. బట్ మాది సోఫా సైజు ఒక్కొక్కటి విడ్త్ చాలా ఎక్కువుందనమాట. అంటే బాల్కనీలో అయితే పడతాయి గానీ, అంత అవసరం లేదు. బికాజ్ మెంబర్స్ చాలా తక్కువ గదా! మేము కింద కూర్చొని మేమిద్దరం వ్రతం చేసే స్పేస్ అండ్ స్వామి వాళ్ళొచ్చినప్పుడు వాళ్ళకి స్పేస్ ఉంటే చాలు. మిగతా వాళ్ళంతా పైన కూర్చోవడము, లేదంటే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోవడము అట్లయితే సరిపోతుంది కదా! అనేసి అనుకున్నామనమాట. సో, దట్స్ హౌ వి ఆర్ జస్ట్ ఫిగరింగ్ థింగ్స్ ఔట్. సో, ప్రస్తుతానికి కార్పెట్ అండ్ మెయిన్ సెంటర్ టేబుల్ ఏదైతే ఉంటుందో అది జూలీ నేను తీసి కిచెన్‌లో పెట్టేసాము. దట్ ఈస్ సూపర్ హెవీ, చూడ్డానికైతే అట్లా లేదు. సో, అది పెట్టేస్తే మనకు మంచిగా స్పేస్ వచ్చింది. అండ్ డెకరేషన్ వాళ్ళదొకటే నాకు కొంచెం టెన్షన్‌గా ఉంది. ఎందుకంటే డెకరేషన్ గూడా లాస్ట్ మినిట్‌లో అనుకున్నాము. థాంక్‌ఫుల్లీ మా మావయ్య ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడేశారనమాట డెకరేషన్ వాళ్ళతో. బోత్ దర్శన్, మా మావయ్య ఫాలో అప్ చేస్తున్నారు. మేము నైట్ వచ్చి చేసినా పర్లేదు అంటే వాళ్ళు లేదు, మార్నింగ్ అయితే చాలా ఫ్రెష్‌గా ఉంటాయి ఫ్లవర్స్. మార్నింగ్ మీకు 4:30కి వచ్చేస్తాము. స్వామి వాళ్ళు మాకు 8 అని చెప్పారు వచ్చేది. వీళ్ళు ఒకేసారి వస్తే యాస్ ఐ ఆల్రెడీ టోల్డ్ హాల్ సైజ్ చిన్నది. అండ్ స్వామి వాళ్ళు ఒక సైడ్ డెకరేషన్ చేసుకుంటా అంటే వీళ్ళు ఇంకొక సైడ్ ఉంటే బాగుండదు కదా! అని చెప్పేసి మేము త్వరగా వచ్చేయండి అనే చెప్తున్నామనమాట. వాళ్ళు ఎంత వీలైతే అంత తొందరగా మేము ఫ్లాట్స్ తీసుకొని వస్తాము. డోంట్ వరీ, మీరు 8కి అన్నారు కదా! 7:30కి అంతా మొత్తం రెడీ చేసిస్తాము అన్నారు. సో, అలా అయితే బెటర్. కాకపోతే దర్శన్‌కి నిద్ర ఉండదనుకుంటా. బికాజ్ వాళ్ళొచ్చి కాల్ చేస్తారు. సో, హోప్‌ఫుల్లీ అంతా మంచిగా జరగాలి. డెకరేషన్, పూజ అంతా అనుకున్న టైంకి జరగాలి దేవుడా అనుకుంటున్నాను. సో, ప్రస్తుతానికి నేను కొన్ని ఆర్డర్ పెట్టుకున్నా. దిస్ ఈస్ నాట్ స్పాన్సర్డ్ బై ఎనీ బ్రాండ్ గైస్. నేను పర్సనల్‌గా కొన్ని ఆర్డర్ పెట్టుకునేటివి మీకు చూపిస్తున్నాననమాట. సో, ఎక్కడి నుండి స్టార్ట్ చేద్దాం? సింపుల్ థింగ్స్ ఫస్ట్. అలోవెరా జెల్ మస్ట్ ఎసెన్షియల్. నాకెప్పుడైనా స్కిన్‌కి ఇట్లా ర్యాషెస్ ఏమైనా వచ్చినా ఒక్కొక్కసారి చిన్న చిన్న బంప్స్ నేను షేవ్ చేసుకుంటా గదా! అండ్ నేను షేవ్ చేసుకున్నప్పుడు లేజర్ అడిగారు. లేజర్ చేపించుకున్నా కూడా మెయింటెనెన్స్ సెషన్ కరెక్ట్‌గా తీసుకోకపోతే హెయిర్ పెరుగుతుంది. చిన్న చిన్న హెయిర్ వస్తుంది అని నేను ఫస్ట్‌లోనే చెప్పాను. సో, ఆ హెయిర్ వచ్చింది కాబట్టి నేను ఎప్పుడైనా షేవ్ చేసుకునేటప్పటికి ఐ డెఫినైట్‌లీ నీడ్ అలోవెరా జెల్. నైట్ నీట్‌గా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మాస్క్ లాగా అప్లై చేసుకొని పడుకుంటే ఆ చిన్న చిన్న బంప్స్ రాకుండా. బేసిక్‌గా అలోవెరా జెల్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మల్టీవేలో మనం యూజ్ చేస్తాం కాబట్టి. అండ్ ఐ ఆల్సో హావ్ దిస్ వన్. ఇది కోసారెక్స్‌ది. ఐ థింక్ దిస్ ఈస్ మై
సెకండ్ బాటిల్ అనుకుంటా. ఫస్ట్ మనము ఎప్పుడు స్టార్ట్ చేశానంటే దీన్ని అజిత్ దగ్గర ఉండింది. యూరోప్ ట్రిప్‌లో అదంతా వాడాననమాట దీన్ని. నైట్ టైమ్ పడుకునేటప్పుడు ఒక మంచి నైట్ క్రీమ్ లాగా అప్లై చేస్తా. మనకొక సైడ్ స్నేయిల్ మ్యూసిన్ సీరమ్ ఉంటుంది. ఇంకొక సైడ్ ఐ థింక్ దిస్ ఇస్ కైండ్ ఆఫ్ మాయిశ్చరైజర్ డ్యూయల్ ఎసెన్స్ ఇది. సో, ఇది చాలా మంచిగా వర్క్ అయితా ఉంది. అండ్ ఎస్పెషల్లీ కొంతమంది అంటారనమాట. అంటే యాక్నే ఉన్న వాళ్ళ మీద అంత వర్క్ కాదని చెప్పేసి. నాకు అక్కడక్కడ ఇక్కడంతా ఉంటాయి. బట్ దిస్ ఈస్ వర్కింగ్ వెరీ, వెరీ నైస్ ఫర్ మీ. నాకైతే చాలా మంచిగా వర్క్ అయితా ఉంది. అండ్ ఫ్యూ మేకప్ కూడా తీసుకున్నాను నేను. యాక్చువల్లీ ఎల్ఫ్ ఉండింది కదా! మనకు అమెజాన్‌లో ఏదో సేల్ నడుస్తా ఉంటుంది. ఆ టైంలో పర్చేస్ చేసిన. ఇప్పుడైతే సేల్ ఏం లేదు. బట్ డెఫినెట్‌గా మనకు ఆఫర్స్ అమెజాన్‌లో ఎప్పుడు ఉంటాయి కాబట్టి నేను లింక్స్ అన్ని కింద ఇచ్చుంటాను. దిస్ వన్ ఇది ఎల్ఫ్ పవర్ గ్రిప్ ప్రైమర్. దీంట్లో నాకు నయాసినమైడ్ రేంజ్ ఒకటి ఉండిందనమాట. ఓహ్! ఇదే నయాసినమైడ్. ఇంకొకటి బ్లూ కలర్‌ది వస్తుంది కదా! అది ఉండింది. అది చాలా చాలా బావుంది. అంటే మేకప్ చాలా గ్రిప్పింగ్‌గా, చాలా లాంగ్ లాస్టింగ్ అనిపిస్తుందనమాట. ప్రైమర్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్. డెఫినెట్‌గా మేకప్ వేసుకునేవాళ్ళు ప్రైమర్ స్కిప్ చేసి వేసుకోవద్దండి. ఒక బ్యారియర్ లాగా ఉంటుందనమాట మనకు ప్రైమర్ అనేది. ఆ మేకప్‌కి, మన ఫేస్‌కి ఒక మంచి బ్యారియర్ ప్లస్ లాంగ్ లాస్టింగ్‌గా కూడా ఉంటుంది గదా! అండ్ ఎల్ఫ్‌లోనే ఐ గాట్ దిస్ కరెక్టర్. సో, ఎవరైతే కొంచెం అఫోర్డబుల్‌గా కలర్ కరెక్టర్ కోసం చూస్తుంటే జస్ట్ గ్రాబ్ ఇట్ గైస్. హుడా బ్యూటీది చాలా బావుంది అంటున్నారు గానీ, హుడా బ్యూటీది కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఉంది. నేను ఫ్యూచర్‌లో ఎప్పుడైనా ట్రై చేస్తా. ప్రస్తుతానికైతే దిస్ ఈస్ వెరీ, వెరీ నైస్. ఎస్పెషల్లీ డార్క్ సర్కిల్స్ ఉన్న మీరు ఫంక్షన్‌కెళ్ళి మీకు కలర్ కరెక్టింగ్ చేసుకోవాలి అనుకున్నా గూడా డెఫినెట్‌గా ఇది చాలా మంచిగా యూజ్ అయితుంది. నాకైతే పక్కా ఉండాల్సిందే. అండ్ దిస్ ఈస్ మై సెకండ్ వన్. ఫస్ట్‌ది నేను అనంతపూర్‌లో బై మిస్టేక్ పెట్టేసొచ్చాను. ఐ కాంట్ డూ వితౌట్ ఇట్. ఎస్పెషల్లీ ఈ జోన్‌లో కొంచెం అండర్ ఐస్ ఇప్పుడిప్పుడు నిద్ర లేక కామన్ గదా! సో, బయటికి ఎక్కడికైనా ఎళ్ళాలంటే ఐల్ యూజ్ దిస్ సమ్‌టైమ్స్. అండ్ ఎస్పెషల్లీ రేపు ఫంక్షన్ ఉంది కాబట్టి కావాల్సిందే అనమాట ఇది నాకు. అండ్ ఐ గాట్ ఎ బ్లష్. దిస్ ఈజ్ మై సెకండ్ టైమ్. ఇది నేను 1 ½ ఇయర్, 2 ఇయర్స్ బ్యాక్, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ పర్చేస్ చేసినాననమాట పెళ్ళైన కొత్తలో. న్యూడ్ స్టిక్స్ అని చెప్పేసి బ్రాండ్. అండ్ ఇప్పటి వరకు వచ్చింది గైస్ ఆ బ్లష్ నాకు. ఇన్‌ఫాక్ట్ ఎంత హైలైటర్ అవసరం లేదు. ఇంకా ఈ బ్లష్ మనం అప్లై చేసినామంటే ఏ హైలైటర్ అవసరం లేదు. దిస్ ఈజ్ వెరీ, వెరీ క్రీమీ. నేను బ్లషెస్‌లో ఎక్కువ ఏమంటారు కొంచెం క్రీమీ అండ్ ఇట్లా హైలైటింగ్ బ్లషెస్ లాంటివే తీసుకుంటాను. నా టంగ్ ట్విస్ట్ అయిపోతాందనమాట ఈరోజు. సో, ఇదనమాట. షేడ్ వచ్చేసి పాపీ గర్ల్ షేడ్. సో బ్యూటిఫుల్. వెరీ క్రీమీ. అప్లై చేసిన వెంటనే ఇట్ విల్ గివ్ దట్ న్యాచురల్ గ్లో. అండ్ దీని తర్వాత వాట్ ఆల్ ఐ గాట్ కెమిస్ట్ అట్ ప్లేది ఒకటి అండర్ ఆర్మ్ రోల్ ఆన్ తీసుకున్నాననమాట. నేను ఇప్పుడు యూజ్ చేస్తా ఉండేది కార్మెసీ యూజ్ చేస్తున్నాను. సో, దీంట్లో ఏంటంటే 5% ఏహెచ్ఏ ఉంది. ప్లస్ ఎస్పెషల్లీ డార్క్‌గా ఉంటే కొంచెం తగ్గిస్తుంది అని విన్నాననమాట. నేను యూజ్ చేసిన తర్వాత దీని గురించి పోస్ట్ ఎ షార్ట్ వీడియో. ఇదొకటి పర్చేస్ చేశాను. అండ్ ఇంకొకటి మస్కారా గైస్. స్టేజ్‌ది మస్కారా. యూ నో వాట్ స్టేజ్‌తో నేను వర్క్ చేస్తాననమాట యాస్ ఎ బ్రాండ్. వాళ్ళది మస్కారా చాలా బావుంటుంది. ఇది కూడా అనంతపూర్‌లో పెట్టేసొచ్చాను. అందుకే ఇక్కడికి ఓకే అని చెప్పేసి నేనొకటి సో, ఐ లైక్ ద ఫార్ములేషన్ మంచి దీంట్లో ఐ థింక్ సమ్ ట్యూబింగ్ ఫార్ములేషన్ ఉంటుంది. చాలా వాల్యూమినస్ లాషెస్ ఉంటాయి గైస్. దిస్ ఈస్ ఆల్సో వెరీ అఫోర్డబుల్. అండ్ ఇంకొకటి ఎల్ఫ్ నుండి ఎల్ఫ్ దగ్గర నుండి నేను ఎన్ని ప్రొడక్ట్స్ కొన్నాను. ఎల్ఫ్‌ది ఐబ్రో జెల్ మస్కారా మస్కారా కాదు ఐబ్రో మస్కారానా. సో, నేను బేసిక్‌గా పెన్సిల్స్ చాలా తగ్గిచ్చేసాను ఈ మధ్య. ఎందుకంటే టైమ్ కన్స్యూమింగ్. ఇవైతే జస్ట్ ఊరికే ఇట్లా అనేసుకుంటే ఐబ్రోస్ సెట్ అయిపోతాయి. ప్లస్ కొంచెం కలర్ కూడా ఇస్తదనమాట. అండ్ నేను నెక్స్ట్ చూపిచ్చే 2, 3 ప్రొడక్ట్స్ మీరు అవసరం ఉంటే తీసుకోండి. లేకపోతే లేదు. ముందే చెప్తున్నాను. సో, ఎందుకంటే ఇది ఓలాప్లెక్స్ అనమాట. దిస్ ఈజ్ మై సెకండ్ బాటిల్. సో, ఇది చాలా ఎక్స్‌పెన్సివ్. ఐ థింక్ అరౌండ్ 3200. ఎవరికైతే చాలా హెయిర్ డ్యామేజ్ ఎక్కువ డ్యామేజ్ అయిపోయిందో సో, వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు. డెఫినిట్‌గా మీరు డిఫరెన్స్ అయితే చూస్తారు. బట్ దిస్ ఈజ్ వెరీ ఎక్స్‌పెన్సివ్. ఇది ఆప్షనల్. మీరు కావాలంటే తీసుకోండి. మిగతావన్నీ అఫోర్డబుల్. డెఫినిట్‌గా ఒకసారి ట్రై చేసినా పోయేదేం లేదు. ఎందుకంటే నాకు మంచిగా సెట్ అయినాయి. ప్లస్ మీకు కూడా పక్కా సెట్ అయితాయని ఒక కాన్ఫిడెంట్‌తో చెప్తున్నా. బట్ ఇదైతే చెప్పలేననమాట. అంటే కొంతమంది తిట్టుకుంటారు మళ్ళీ జూహీ చెప్పిందని ఇంత కాస్ట్ పెట్టి కొంటే ఏం డిఫరెన్స్ లేదు అని. బేసిక్‌గా డోంట్ ఎక్స్‌పెక్ట్ మిరాకిల్స్. అంటే ఓవర్‌నైట్ చేంజ్ అయిపోతుంది. బట్ వాడతా టెక్స్చర్ చేంజ్ అయితుంది. ఆఫ్‌కోర్స్ నేను దీన్ని రెగ్యులర్ బేసిస్‌లో వాడను. వాడితే మొత్తం నెలకయిపోతుంది. సో, ఎక్స్‌ట్రీమ్‌లీ డ్యామేజ్డ్ అనుకున్నప్పుడు నేను దీన్ని యూజ్ చేస్తా ఉంటా. రెగ్యులర్‌గా అయితే ఐ విల్ యూజ్ దిస్ ప్లిక్స్. ఇది రీసెంట్‌గానే కొన్నాను. ఐ థింక్ నేను ఇన్‌స్టాలో రీల్ కూడా పోస్ట్ చేసినట్టున్నాను. సో, ఇది దిస్ ఈజ్ ఆల్సో వెరీ, వెరీ నైస్ గైస్. అంటే ఫ్రిజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఐ విల్ యూజ్ దిస్ వన్. సో, ఒకవేళ ఇది వద్దు అనుకుంటే దీనికి ఆల్టర్‌నేట్ కాదు, డ్యూప్ అంతకంటే కాదు. బట్ మంచి సీరమ్ కోసం, ఫ్రిజ్ కంట్రోల్ కోసం చూస్తా ఉంటే దీన్ని మీరు ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్‌ది వచ్చేసి దిస్ వన్ కెరెస్టాస్ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ. ఇది కూడా
ఫర్ 2650. ఐ నో దిస్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ కెరెస్తాస్ ఎలాంటి బ్రాండ్ అంటే కంటిన్యూస్గా వాడితే డిఫరెన్స్ తెలుస్తుంది. బట్ దీన్ని నేను కంటిన్యూస్గా వాడను. మీకే ఆల్రెడీ తెలుసు నేను చాలా రకాల షాంపూస్ వాడుతూ ఉంటాను. అండ్ నా స్కాల్ప్ టైప్కి అది సెట్ అయిపోయింది అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు కొంచెం డ్రై స్కాల్ప్ ఉంటే, డ్రై ఉన్నప్పుడు దానికి సంబంధించింది, డాండ్రఫ్ ఉంటే దానికి సంబంధించింది, రోజు ఒకటే షాంపూ వాడితే కుదరదు అనమాట. నాకు హెయిర్ ఫాల్ అయ్యేటప్పుడు మాత్రమే నేను ఇది వాడతాను. అండ్ లాస్ట్లీ ఐ హ్యావ్ దిస్ సింపుల్ ఫేస్ వాష్. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏ ఫేస్ వాష్లు పనిచేయడం లేదు, అన్ని బ్రేక్అవుట్స్ అవుతున్నాయి అనుకుంటే కళ్ళు మూసుకొని ట్రై చేయండి. నో నాన్ సెన్స్ అనమాట. అంటే దీంట్లో జస్ట్ సింపుల్ ప్యూర్ ఫేస్ వాష్ అంతే. సో యా, ప్రోడక్ట్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ టుమారో మాట్లాడతాను నేను మళ్ళీ మీతో. టుమారో ఇట్స్ ఎ లాంగ్ డే. ఐ హ్యావ్ టు స్లీప్ అండ్ వేకప్ ఎర్లీ. లెట్స్ డెకరేషన్ ఇప్పుడు చూడ్డానికి చాలా బాగా కనిపిస్తోంది కదా. యాక్చువల్లీ బిహైండ్ ద సీన్స్ చాలా ఉందన్నమాట. దర్శన్ మార్నింగ్ 3:30కి లేచాడు. వాళ్ళు ఎంత వీలైతే అంత త్వరగా వస్తామన్నారు కదా. సో 3:30కి అట్లా కాల్ చేశారు. కింద పెద్ద ట్రక్లో తెచ్చారనమాట వాళ్ళు మొత్తం పూజా ఐటమ్స్ కావాల్సినవన్నీ. సో వాళ్ళు కింద నుండి ఆ మెటీరియల్ అంతా పైకి తెచ్చి కొంచెం సెట్ చేసుకునే లోపలే ఆల్మోస్ట్ 4 o'clock అయిపోయింది. కానీ చెప్పిన టైం కంటే ఐ థింక్ బిఫోర్ 1 hour వాళ్ళంతా రెడీ చేసేసారు. నేను కావాలంటే మీకు డెకరేషన్ వాళ్ళది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసి ఉంటాను కాంటాక్ట్ డీటెయిల్స్. మీరు ఇఫ్ ఇన్ కేస్ బెంగళూరులో ఉన్నా, మరి వాళ్ళు మిగతా చోట్ల చేస్తారో లేదో కూడా తెలియదండి. మేము ఫస్ట్ టైమే చేయించుకున్నాము. అండ్ వీఆర్ సూపర్ డూపర్ హ్యాపీ. చాలా చాలా బాగుంది. అండ్ దర్శన్కి ఏమో పాపం నిద్రే లేదు. బట్ హీఈస్ బీయింగ్ వెరీ వెరీ పేషెంట్ అండ్ హీఈస్ బీయింగ్ వెరీ వెరీ యాక్టివ్. మొత్తం డెకరేషన్ సైడ్ అంతా దర్శనే చూసేసుకున్నాడు అనమాట. అండ్ మమ్మీ ఏమో కొంచెం హెల్ప్ చేయడము, అండ్ దాని తర్వాత పూలు మిగిలిపోయిండేటి ఉంటే కూడా తీసేసుకున్నారు. సో దట్ మనం నెక్స్ట్ ఫ్రేమ్స్కి అట్లా వేసుకోవచ్చు కదా, డోర్ ఫ్రేమ్స్కి అట్లా వేసుకుంటే చాలా బాగుంటాయి అని చెప్పి. అండ్ ఇంకా బిహైండ్ ద సీన్స్ క్లిప్పింగ్స్ చాలా ఉన్నాయి. దర్శన్ వీడియో షూట్ చేస్తూ వాళ్ళతో పని చేయించాడు. కాకపోతే ఇప్పుడు తన మొబైల్ నా దగ్గర లేదు. బికాస్ దర్శన్ కూడా రాజస్థాన్కి వెళ్ళిపోయాడు కాబట్టి వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి తన దగ్గర ఉందన్నమాట. సో అది నేను ట్రాన్స్ఫర్ చేసుకోవడం మర్చిపోయాను. బట్ ఐఎమ్ సో హ్యాపీ విత్ ద డెకరేషన్ అండ్ ఎవ్రీథింగ్. నేను ఒకసారి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. అండ్ మేము ముందు రోజు ఏమనుకున్నామంటే శారీ డ్రేపింగ్ అండ్ హెయిర్ స్టైలిస్ట్ వాళ్ళని పిలిపిస్తే బాగుంటుంది. బికాస్ కొంచెం టెన్షన్ లేకుండా హ్యాపీగా రెడీ అయిపోవచ్చు అని చెప్పి. మేకప్ ఏది నేను పిలిపించలేదు. ఎందుకంటే ఐ జస్ట్ వాంట్ టు కీప్ మై మేకప్ వెరీ వెరీ సింపుల్. నేను మళ్ళీ అంత రిలాక్స్డ్గా కూడా ఉండాలనుకోవట్లేదు అనమాట. సో అందుకని చెప్పేసి ఐ వాజ్ లైక్ ఓకే మేకప్ నేనే చేసేసుకుంటాను. ఓన్లీ నాకు ఇబ్బంది అయ్యేది హెయిర్ స్టైల్ అండ్ శారీ డ్రైపింగ్ ఒకటే కదా. హెయిర్ స్టైల్ కూడా ఎందుకంటే నేను ఎప్పుడు వేసుకునేలాగైతే ఐ కెన్ వేర్, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము అనిపించింది. అందుకే ఇంకా పిన్ని కూడా చేయించేసుకుంటున్నారు అండ్ నేను కూడా చేయించుకుంటున్నాను. పిన్నికి ఫస్ట్ చేయమన్నాను. ఎందుకంటే వాళ్ళైతే చాలా ఫస్ట్ రెడీ అయిపోయారు, స్నానం చేసేసారు. నాది కొంచెం స్నానం అయ్యే లోపల లేట్ అయిందనమాట. ఓకే ఈ లోపల నువ్వు చేయించేసుకో, నేను అంత లోపల రెడీ అయిపోతానని చెప్పేసి రెడీ అవుతున్నా. పిన్ని హెయిర్ స్టైల్ కూడా ఇట్ ఈస్ లుకింగ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. చాలా మంచిగా కనిపిస్తోంది. అంటే ప్రాపర్ ట్రెడిషనల్ శారీ కదా, మొత్తం బ్రేడ్ చేయించుకున్నారు అండ్ పూలు పెట్టుకున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ కాసేపటి తర్వాత ఇంకా నాది కూడా స్టార్ట్ అయింది కదా. నేను ఒకటి చూపించాను అనమాట ఫోటో. సో ఆ ఫోటోకి సిమిలర్గా వచ్చింది. ఇంకా ఫ్రంట్లో కొంచెం ఫినిషింగ్ ఉండింటే ఇంకా బాగుండేది అని నాకు అనిపించింది. బట్ ఓవరాల్గా ఇట్ ఈజ్ నైస్. కానీ నేనేంటంటే బ్రేడ్ వేయించుకోవాలా లేదంటే కర్ల్స్ పెట్టించుకోవాలా అని లాస్ట్ వరకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండింది. బట్ లాస్ట్లో ఓకే హెయిర్ కొంచెం కర్ల్స్ పెట్టించుకొని పూలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే నాది మరీ ఫుల్ ట్రెడిషనల్ శారీ కూడా కాదు, కొంచెం బాగుంది. ప్లస్ దీంట్లోకి నేను వేసుకుంటా ఉండేది డైమండ్ సెట్ కదా. సో కొంచెం మరీ టూ ట్రెడిషనల్గా కాకుండా అట్లా పెట్టించుకుందాం అనుకున్నాను. పూజలో ఏమైనా అడ్డం వచ్చినా లేదు అనుకున్నా కూడా పోనీ వేసేసుకోవడానికి కూడా నాకు కన్వీనియంట్ ఉంటుంది పూలు అన్నీ పెడితే అనుకున్నాను. బట్ ఓవరాల్గా నా లుక్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. అండ్ హెయిర్ స్టైల్ కూడా ఈవినింగ్ వరకు అలాగే ఉంది. ఈ అమ్మాయిది కూడా నేను కావాలంటే మీకు కాంటాక్ట్ ఇఫ్ ఇన్ కేస్ హెయిర్ స్టైలిస్ట్ ఐ థింక్ తను మేకప్ కూడా చేస్తుంది అనుకుంటా. మీకు ఏదైనా కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ నో దిస్ ఈజ్ నాట్ స్పాన్సర్డ్, నాట్ పెయిడ్ కొలాబ్, జస్ట్ వాళ్ళు బాగా చేశారు. ప్లస్ ఆన్ టైం
యాక్చువల్లీ 8కి అని చెప్పానమాట. ఫస్ట్ 8కి బుక్ చేసుకోంటే మళ్ళీ తనకు కాల్ చేసి 7కే కావాలి అన్నా కూడా షీఈ్ ఆన్ టైమ్ అండి. నేను మళ్ళీ సెకండ్ టైం కాల్ చేయాల్సిన అవసరం కూడా రాలేదనమాట. నాకు మెయిన్ పని కంటే పంక్చువల్గా వచ్చి పని చేస్తున్నారా అనేది చాలా చూస్తానమాట. ఎందుకంటే నేను టైంకి చాలా వాల్యూ ఇస్తాను. అది నా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ బాగా తెలుసు. ఎవ్రీథింగ్ షుడ్ బీ ఆన్ టైం. ఒక్కొక్కసారి నేను రెడీ చేసే దాంట్లో తప్ప మిగతా దాంట్లో లేట్ కాను గైస్. కానీ వెళ్ళాల్సిన ఫంక్షన్స్కి ఆన్ టైమే వెళ్తాను నేను, ఓకేనా? సో అది కాకుండా రెస్ట్ ఎవ్రీథింగ్ ఎవరైనా వస్తున్నాము ఈ టైం కంటే ఖచ్చితంగా ఆ టైంకి రావాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. సో మొత్తానికి ఎస్, నా హెయిర్ స్టైల్ ఆల్మోస్ట్ రెడీ అవుతాం. రెడీ అయిపోయాము. పర్ఫెక్ట్ టైమింగ్ గైజ్. ఇంకా చెప్పాలంటే కొంచెం ముందే రెడీ అయినాము, ఎందుకంటే స్వామి వాళ్ళు ఇంకా ఇప్పుడే వచ్చినారు. వాళ్ళు మొత్తం ఫోటోకి అండ్ సత్యనారాయణ స్వామికి అంతా నీట్గా చేసుకుంటారనమాట. సో జనరల్గా మన సైడ్ మండపం అంతా పెడతాం కదా, ఐ డోంట్ నో ఇటు సైడ్ ఫోటో ఫ్రేమ్ పెడతారనుకుంటా. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మొత్తం మనం కర్ణాటక స్టైల్ సత్యనారాయణ వ్రతం ఎలా చేస్తారో అలా చేపిస్తున్నాం అనమాట. అండ్ ఐ లవ్ మై సారీ. ఈసారి బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా మంచిగా కుదిరింది. ఐ థింక్ లాస్ట్ టైం వడిబియానికి వేసుకోండి కొంచెం బ్లౌజ్ అటు ఇటుగా అనిపించింది అనమాట. కానీ ఇదైతే చాలా బాగుంది. మగ్గం వర్క్ అంతా ఐ లవ్ ఇట్. సో సింపుల్గా వేసుకున్నాను. అంటే దీంట్లోకి మ్యాచ్ అయ్యేది నా దగ్గర చోకర్ ఉండింది, కానీ చాలా టూ మచ్ అయిపోతుంది అని వడ్డానం పెట్టుకోమన్నారు మమ్మీ. నాకు వడ్డానం కింద కూర్చుండే అంత ఇబ్బంది ఉంటుందని ఏమీ పెట్టుకోలేదు. నేను ఆల్రెడీ ఒకటి లుక్ది పెట్టింటాను అనుకుంటా. సో హోప్ఫుల్లీ సత్యనారాయణ వ్రతం అంతా చాలా ప్రశాంతంగా జరగాలి, ఇంటికి బాగుండాలి, మనకు బాగుండాలి, చూసే మీకు అందరికీ బాగుండాలి. ఎందుకంటే సత్యనారాయణ వ్రతం చూసిన వాళ్ళకు కూడా చాలా మంచిది అని విన్నా. హాయ్ హీరో. బిజీ గైస్. దర్శన్కి అయితే అసలు నిద్రే లేదు. మార్నింగ్ 3:30కి డెకరేషన్ వాళ్ళు కాల్ చేసినారు. సో ఫుల్ బిజీగా ఉన్నాడు దర్శన్. అసలు నేను కూడా అందుకే తను డిస్టర్బ్ చేయడం లేదు. హాయ్ డొక్కు. ఏం ఇంత యాక్టివ్నెస్ వచ్చేసింది. డాలీకి కూడా డ్రెస్ చాలా బాగుంది కదా గైస్. ఎస్, వాళ్ళ అక్క గిఫ్ట్ ఇచ్చింది గైస్. వాళ్ళ అక్క చాలా మంచిది తెలుసా. గిఫ్టే కాదు, వాళ్ళ అక్క అంటే నేనే. ఫస్ట్ అక్కకి జూలీ ఇచ్చింది గైస్, నాకు కాదు. అక్కకి జూలీ ఇచ్చిందా, జూలీకి అక్క ఇచ్చిందా? అదే నువ్వు జూలీకి ఇచ్చినావు, జూలీ నాకు ఇచ్చింది. ఎస్, అయినా చాలా బాగుంది. దాని సైజు ఫిట్టింగ్ అంతా చేయించుకోయింది. సో అత్తయ్య వాళ్ళందరూ వచ్చేసినారు. ఐఎమ్ సూపర్ హ్యాపీ. వెరీ సింపుల్. ఎక్కువ మందిని ఏం పిలిచట్లేదు. ఓన్లీ అత్తయ్య వాళ్ళు, మేము, అంతే గైస్. పెద్దనాన్న వాళ్ళని రమ్మన్నాము కానీ రాలేదు. అండ్ బెంగళూరులో ఈరోజు మండే కాబట్టి దర్శన్ సైడ్ వాళ్ళ రిలేటివ్స్ కూడా వర్క్ ఉంటుంది. గిరి వాళ్ళని పిలిచినాము, వాళ్ళు వస్తారో రారు ఇంకా తెలియదు. వెరీ సింపుల్, వెరీ స్మాల్ సర్కిల్. సో ఎందుకంటే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం హాల్లో చేస్తున్నాం, హాల్ మొత్తం ఫుల్ అయిపోయింది. సో ఫ్యూచర్లో మనం పెద్దలు కట్టించుకున్నాక చాలా అందరినీ పిలిచి చాలా మంచిగా గ్రాండ్గా చేయొచ్చు. ఇప్పుడు కూడా గ్రాండ్గానే చేస్తున్నాం కానీ జనాభా మనమే అనమాట. ఓకే, ఐఎమ్ సూపర్ హ్యాపీ. మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. సో ఇట్లా పూజలు ఏమన్నా ఉన్నా, లేదంటే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతానా మనం చేసేది, నాకు ఎందుకు ఎనర్జీ కానీ ఆ పాజిటివ్ వైబ్స్ అంతా మొత్తం ఇంట్లో పాటు నా ఒంట్లో కూడా నిండిపోతాయి కదా డొక్కు. లెట్స్ గో. దిస్ ఈజ్ మై ఓవరాల్ లుక్. శారీ అవ్వచ్చు అంతా బాగా నచ్చింది. శారీ వచ్చేసి అనంతపూర్లో ఐశ్వర్య శారీస్ ఉంటుంది కదా, అక్కడ మమ్మీ తీసుకున్నారు. వడిబియ్యంలో పెట్టిండే శారీ నేను ఇప్పుడు వేసుకున్నాను. హెయిర్ స్టైల్ అంతా ఇలా చేయించుకున్నాను. అస్సలు అడ్డం రాలేదు. అండ్ పిన్స్ కూడా అనవసరంగా ఎక్కువ కూడా పెట్టలేదు, ఎన్ని కావాలో అంతే పెట్టింది. లేదంటే కొంచెం హెడ్ఏక్ వచ్చేస్తుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. వడ్డానం కూడా పెట్టుకుందాం అనుకున్నాను కానీ మనమే కదా, మన అందరే కదా ఉండేది. చాలా సింపుల్గా ఉంటే బెటర్. ప్లస్ కింద కూర్చోడానికి కూడా పొట్టకు గుచ్చుకోకుండా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనుకున్నాను. అండ్ జ్యువెలరీ మీరు ఆల్రెడీ నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, రితి జ్యువెలరీలోనే తీసుకున్నాం అనమాట. అండ్ జూలీ డ్రెస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇది అమెజాన్లో తీసుకోండి. హర్ డ్రెస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. నాకు చాలా నచ్చింది కలర్ కాంబినేషన్ అంతా. అండ్ అమ్మ అయితే మార్నింగే లేచి పూజ అంతా చేసేసారు. డెకరేషన్ దగ్గర అక్కడ కొన్ని మిగిలాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కింద పెట్టాం కదా దీపాల్లాగా, అవి అటు సైడ్ ఇటు సైడ్ పెట్టాం. మనం హాల్ స్పేస్ కొంచెం చిన్నది కావడం వల్ల మళ్ళీ అక్కడ అడిషనల్గా అవి పెడితే ఊరికే స్వామి వాళ్ళు వచ్చారు కదా పెట్టుకోవడానికి అంతా వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక్కడ పూజ రూమ్లోనే పెట్టేశాము. ఇవి కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి.
మనం ఎంత కాస్ట్ పెట్టి ఎంత అలంకరణ చేయించినా ఎంత డెకరేషన్ లాంటివి ఏం చేయించినా కూడా స్వామివారి ఫోటో పెట్టి మనకు వాళ్ళు అలంకరించిన తర్వాత వచ్చే కళ వేరు, ఇంట్లో మొత్తం అది మారిపోతుందన్నమాట. సో నాకు అలాగే అనిపించింది. అండ్ దీంట్లో మొత్తం అంతా ఈ డెకరేషన్ అంతా స్వామి వాళ్ళే చూసేసుకున్నారు లిటరలీ గైస్. ఆన్ టైంకి వచ్చారు వాళ్ళు కూడా. అండ్ మీరు చూసుకుంటే మన గృహప్రవేశం ఇట్లా చిన్న ఫంక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా మనం వాళ్ళనే పిలిపిస్తాము. అండ్ గృహప్రవేశం వీడియో చూసిన తర్వాత మన సబ్స్క్రైబర్స్లోనే చాలా ఫంక్షన్స్కి పిలిచారంట. ఐఎమ్ సో హ్యాపీ. అలాంటివి విన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ నాకైతే చాలా మంచి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వీళ్ళు పూజ చేసినప్పటి నుండి. అండ్ ప్రతిదీ మంచి జరగాలి అని కోరుకుంటారు కదా, అలాంటి పాజిటివ్ మనుషులు మన దగ్గర ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు స్వామి నెంబర్ కూడా కింద మనకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసి ఉంటాను. మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా ఎక్కడైనా పర్లేదు వస్తారని అనుకుంటున్నాను. బికాజ్ నాకు చెప్పినంత వరకు చెన్నైకి వెళ్ళారంట, హైదరాబాద్కి వెళ్ళారంట, అనంతపూర్కి కూడా వచ్చారంట. సో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చుంటాను, మీరు కావాలంటే పిలిచొచ్చు. సత్యనారాయణ వ్రతం అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది. మొత్తం వాళ్ళే చూసుకున్నారండి. ఇక్కడ స్వామివారికి ఏదైతే అలంకరించారో ఆ అలంకరణ, దానికి కావాల్సిన పూలు అండ్ నైవేద్యం మాకు తెలియదు అనమాట స్వామి ప్రిపేర్ చేస్తారు అని చెప్పేసి. అమ్మ కూడా ఒక సైడ్ చేస్తున్నారు అండ్ నైవేద్యం కూడా వాళ్ళే ప్రిపేర్ చేసుకొని వచ్చారు. సో యూజువల్గా మన సైడ్ అయితే మంటపం ఉంటుంది. సో స్వామివారికి మండపం పెడతాం కదా, మండపం పెట్టి సత్యనారాయణ స్వామి పూజ చేస్తాము. కానీ ఈసారి మనము కర్ణాటక స్టైల్లో చేస్తున్నాం కదా, సో మొత్తం ఇక్కడైతే ఇలాగే ఉంటుందన్నమాట. ఫస్ట్ హారాలు పక్కా వేసుకోవాల్సిందే, పూజకు కూర్చుండే వాళ్ళు హారం పక్కా వేసుకోవాలి అంటారు. అండ్ ఇది కూడా స్వామి వాళ్ళే తెచ్చారనమాట హారము. సో ఫస్ట్లో జస్ట్ చిన్న ప్రాంక్ చేశారు, మీరు తీసుకురాలేదా అని చెప్పేసి. ఒక నిమిషం మా మావయ్య కంగారు పడిపోయారు, అయ్యో మాకు చెప్పలేదు మీరే తెస్తారు అనుకున్నాము అంటే జస్ట్ ప్రాంక్ చేశారు. వాళ్ళు తీసుకొని వచ్చారు. అండ్ క్వాలిటీ ఆఫ్ ద ఫ్లవర్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఫ్రూట్స్ క్వాలిటీ అవ్వచ్చు, అంటే కొంతమంది అన్నీ మేమే చూసుకుంటామంటారు, యావరేజ్గా ఉండేటివి తెస్తారు. కానీ వీళ్ళు అలా కాదు, ఏది తెచ్చినా మంచి టాప్ క్వాలిటీ ఉండేదే తెచ్చారు. నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. అయితే రాలేకపోయారు, ఎందుకంటే ఒకరు పక్కా అనంతపూర్లో ఉండాలి, మన బిజినెస్ అట్లాంటిది కాబట్టి ఎవరో ఒకరు పక్కా అక్కడ ఉంటేనే పనులు జరుగుతూ ఉంటాయి. అండ్ ఈ పాటికే కొంతమంది నెగిటివ్ థింకింగ్ పీపుల్ ఉంటారు కదా, చూసే వాళ్ళందరికీ పాజిటివ్ థింకింగే ఉండాలని ఏం లేదు. సో కొంతమంది అట్లీస్ట్ ఒక 10-15 మంది ఉంటారు కదా, ఏంది మీ అత్తయ్య వాళ్ళు ఎందుకు ఇక్కడ కూర్చోలేదు, వాళ్ళని ఎందుకు అక్కడ, ఇట్లాంటివి వస్తాయన్నమాట పిచ్చి కామెంట్స్. వాళ్ళు బ్యాక్ అండ్ ఏం రీజన్ ఉంటుంది అని ఆలోచించరు, జస్ట్ అట్లా నెగిటివ్ థాట్స్ అట్లా ఎట్లా వచ్చేస్తాయి నాకు ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. సో దానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే మా అత్తయ్య పిఎంఎస్ అనమాట, తన 4th డే రోజు. సో అందుకని చెప్పేసి తను ఇక్కడ లేదు, అంటే అక్కడ ఉన్నారనమాట. బికాజ్ 3 రోజులు దాటితే అన్నీ అయిపోయినట్టే అంటారు కదా, బట్ వాళ్ళ మైండ్లో అది ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు, పూజ చూస్తున్నారు. అండ్ స్వామి వాళ్ళు కూడా న్యాచురల్ కాస్కి మనం ఏం చేయలేము అని చెప్పారనమాట. 4th డే కాబట్టి నేను చాలా హ్యాపీగా, వాళ్ళు రానన్నారు బట్ నేనే చెప్పానమాట, రండి రావాల్సిందే ఏం కాదు అని చెప్పేసి. సో కొంచెం నెగిటివ్ థింకింగ్ ఏదైతే ఉంటుందో, ఆ బ్యాక్వర్డ్ థింకింగ్ అవ్వచ్చు, నెగిటివ్ థింకింగ్ అవ్వచ్చు, దాన్ని అంతా కొంచెం పక్కన పెట్టేస్తే చాలా మంచిది అనమాట. మీకు మంచిది, ఎస్పెషలీ మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఇంకా మంచిది. అండ్ ఇంకా కొంతమంది ఏమడుగుతారు తెలుసా, ఎందుకు మీ రిలేటివ్స్ని ఎక్కువ చూపిరు, లేదంటే ఏదో ఒకటి ఇట్లాంటి సిల్లీ క్వశ్చన్స్. అంటే నాది ఒక డౌట్ ఏంటంటే, నేను యూట్యూబ్లో ఉన్నాను కదా అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళందరూ యూట్యూబ్లో కనపడాలని రూల్ ఏమన్నా ఉందా? సో ఇఫ్ దే ఆర్ నాట్ కంఫర్టబుల్ దే వోంట్ కమ్. వాళ్ళు కంఫర్ట్ ఉందా లేదా, కాకపోతే నాకు మొహమాటం ఎక్కువ అనమాట. ప్రతి ఒక్కరి ముఖం మీదకి కెమెరా తీసుకెళ్ళి పెట్టలేను కదా. నాతో ఎవరైతే క్లోజ్గా ఉంటారో, నేను ఎవరితో అయితే క్లోజ్గా ఉంటానో, నాకు పర్సనల్గా ఎవరైతే తెలుసో దగ్గర వాళ్ళు, నేను వాళ్ళ దగ్గరికి ఫ్రీగా తీసుకుపోయి కెమెరా పెడితే ఒక అర్థం ఉంటుంది
ఉంటుంది కానీ ప్రతి రిలేటివ్ దగ్గరికి, ప్రతి దూరపు చుట్టము, దగ్గర చుట్టం దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళ ముఖం మీద కెమెరా పెడితే ఎంత దరిద్రంగా ఉంటుంది చెప్పండి. సో నేను పర్సనల్గా అలాంటి మనిషిని కాదు. అండ్ నేను చాలా తక్కువ ఫ్యామిలీ ఫంక్షన్స్ కూడా వెళ్తూ ఉంటానన్నమాట. సో నాకు ఎవరైతే స్పెసిఫిక్గా పిలిచినా లేదంటే మనది ఒకటి ఉంటుంది కదా, సో దానికి మాత్రమే వెళ్తూ ఉంటాను. మీరు చూసుకుంటే సో దట్ ఈస్ హౌ ఐ డూ. సో ఇది నా బేసిక్గా నా స్వభావం అనమాట. ప్రతి ఒక్కరికి దగ్గరికి తీసుకుపోయి హాయ్ అని చెప్పేసి నేను కెమెరా పెట్టాను. వెరీ నైస్ అంటే వెళ్ళి మాట్లాడించి మంచిగా వచ్చేసే రకం అనమాట. ఐ ఫీల్ వెరీ ఆక్వర్డ్ ప్రతిసారి అందరి దగ్గరికి వెళ్ళి. సో యూ గాట్ ద పాయింట్ కదా, నేను దీనికి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవసరం లేదు. ఈ పాయింట్ స్పెసిఫిక్గా ఇప్పుడు ఈ లైన్ ఏదైతే ఉందో ఓన్లీ అట్లా ప్రతిదానికి గెలుకుడు స్వభావం ఉండే వాళ్ళకి, ప్రతిదానికి ఆ నెగిటివ్ థింకింగ్ ఉండే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. 95 కాదు 99% ఆఫ్ అవర్ వ్యూవర్స్ అండ్ ఆడియన్స్ ఆర్ వెరీ పాజిటివ్. అండ్ వాళ్ళే నేను చెప్పక ముందే వాళ్ళే అర్థం చేసుకుంటారు మేబీ ఈ రీజన్ వల్ల ఇలా అయిండొచ్చు, ఈ రీజన్ వల్ల ఇలా అయిండొచ్చు అని చెప్పేసి. బికాజ్ ఇంటెన్షనల్గా చేసేవాళ్ళు మన ఫ్యామిలీలోనే ఎవరు లేరు. సో కొన్ని సిచ్యువేషన్స్ చెప్పలేకపోతాం, కొన్ని చెప్పకూడదు. సో అలా ఉంటాయి అంతే. ఈ డ్రై ఫ్రూట్స్ది మేము చూసినప్పుడు ఎందుకో అనుకున్నామండి, మాకు తెలియలేదన్నమాట. సో బేసిక్గా ఈ డ్రై ఫ్రూట్స్ అంతా స్వామి వాళ్ళ అమ్మకి ఇచ్చి ఇవి మిక్సీకి వేయండి అని చెప్పించారనమాట. అమ్మకి అర్థం కాలేదు, ఏమోలే పూజలో పెట్టడానికేమో అని చెప్పేసి నైవేద్యంలాగా అంటే నైవేద్యానికి ఏమైనా పెడతారేమో అనుకుంది. బట్ ఇదేంటంటే మనకి ఇటు సైడ్ పంచామృతం చేస్తారు కదా, ఎస్పెషలీ స్వామివారికి అభిషేకం చేసేదే పంచామృతం అవుతుంది కదా. సో వీటిలోకి బనానాస్ కలుపుతారంట. సో బనానాస్ కలిపి మనకు అభిషేకంలో వేస్తారనమాట. సో ఇదంతా మనకు పంచామృతంలోకే మొత్తం అంతా రెడీ చేసి ఇచ్చారు. అండ్ అమ్మ నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఇక్కడ 5 అట్లా ప్రిపేర్ చేస్తున్నారు. సో మళ్ళీ ఇప్పుడు బ్యాక్ది ఏదైనా స్కిప్ చేసి వచ్చిన వాళ్ళు ఏంటి మీ అత్తయ్య అసలు హెల్ప్ చేయడం లేదు అని ఇట్లాంటి కామెంట్లు అన్నీ పెట్టకండి, నాకు అసలు నచ్చదు. సో ముందే చెప్పాను అనమాట రీజన్. సో అండ్ పిన్ని అయితే నాకు అక్కడ ఏమైనా కావాలంటే అందివ్వడానికి అంతే. ఇంకా జూలీ డాలీ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ వీడియో అంతా ఇంత బాగా వచ్చిందంటే అంటే ఇంత విజువల్స్ వచ్చాయంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ జూలీ డాలీ అనమాట. వాళ్ళిద్దరు లేకుంటే అసలు షూట్ అయ్యేది కాదు, ఈ వ్లాగ్ అయ్యేది కాదు, ఏం అయ్యేది కాదు. వాళ్ళు కంటెంట్ క్రియేటర్స్ అనమాట. ఈ వ్లాగ్కి అంత మంచిగా షూట్ చేశారు ప్రతి ఒక్కరు. అసలు ప్రొఫెషనల్ వాళ్ళు కూడా ఇంత నీట్గా చేయలేరేమో. సో అంత మంచిగా చేసి ఇచ్చారనమాట నాకు వీడియో అంతా. స్పెషల్ థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ దెమ్. ఎంతమంది ఉంటే అంతమంది సత్యనారాయణ వ్రతంలో ఏదో ఒక పని చేశామండి. సో అదనమాట. మన చుట్టూ ఎంతమంది ఉన్నారనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత పాజిటివ్గా మనతో ఉన్నారు అనేది ఇంపార్టెంట్. నేను క్వాలిటీకి ప్రిఫరెన్స్ ఇస్తానన్నమాట, క్వాంటిటీ కంటే. మీరు ఎవ్వరు ఏమనుకున్నా కూడా నా చుట్టూ నేను ఎలాంటి వాళ్ళని పెట్టుకుంటానంటే వాళ్ళ పాజిటివ్ థింకింగ్ నా మీద రిఫ్లెక్ట్ అవ్వాలి. నేను ఏదైతే పాజిటివ్గా థింక్ చేస్తానో అది వాళ్ళకి సరౌండ్ అవ్వాలి అనే నేను ఫీల్ అవుతాను. సో మీకు అదే చెప్తాను, డోంట్ గో ఓవర్ క్వాంటిటీ. సో క్వాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను రివర్స్ చెప్పలేదు కదా, కరెక్ట్గానే చెప్పాను అనమాట. సో ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం కాదు, ఎంత స్వచ్ఛమైన వాళ్ళు ఉన్నారనేది ముఖ్యమని నేను ఫీల్ అవుతాను. సో ఈరోజు ఎందుకో చాలా మాటలు వచ్చేస్తున్నాయి జూహిత్ సాయికి. సో బేరిట్ గైస్, బేరిట్. ఇక్కడ నైవేద్యం అంతా కూడా ప్రిపేర్ చేసేస్తున్నారనమాట మమ్మీ. యమ్మీ ఫుడ్ అంతా రెడీ అయిపోతుంది. ఒక సైడ్ మనం పూజలో ఉన్నాము. సో అమ్మకు కొంచెం పని ఎక్కువే ఉంది.
పూజ జరుగుతున్నంతసేపు చాలా అంటే చాలా మనసు ప్రశాంతంగా అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ నేను ఎప్పుడు ఇట్లా పూజలు చేస్తూ ఉన్నా, లేదంటే ఏదైనా స్పెషల్ అకేషన్స్, సెలబ్రేషన్స్ ఉన్నా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ సత్యనారాయణ వ్రతము స్పెసిఫిక్గా ఇంట్లో చేయించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంట్లో ఒక మంచి పాజిటివిటీ ఉంటుంది. 10 మందికి పిలిచి భోజనం పెడితే ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటుంది, ఎస్పెషలీ సత్యనారాయణ వ్రతానికి. అండ్ పూజ చేయించిన స్వామి వాళ్ళకి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. నిజంగా చాలా అంటే చాలా బాగా చేశారు. అంటే ఈ హాల్ ఏరియా కొంచెం తక్కువ ఉంది కదా అని ఏమి అసలు ఒక్కసారి కూడా అయ్యో మీరు ఎందుకు అమ్మా ఇలా వచ్చి కూర్చోండి, మేము ప్రతి ఒక్కటి మేము చూసుకుంటాం కదా అన్నారు తప్పించి. సో ఒక్క చోట కూడా అసలు మాకు ఒక్క పర్సెంట్ కూడా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేది అలా ఏం లేదనమాట. అండ్ ఫైనల్గా స్వామివారికి మహామంగళహారతి ఇచ్చేస్తున్నాం గైస్. పూజ చాలా బాగా జరిగింది. ఈ పూజలో కూర్చున్న మాకు అవ్వచ్చు, చూస్తున్న మీకు అవ్వచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి అవ్వచ్చు, అందరికీ చాలా మంచి జరగాలి, మీకు అంతా చాలా మంచిగా ఉండాలి, బాగుండాలి అని అనుకుంటున్నాను అనమాట మనస్ఫూర్తిగా. సో మీరు కూడా అలాగే అనుకోండి. అండ్ నాతో పాటు మీరు కూడా చూసి ఇంట్లో వాళ్ళకి కూడా చూపించండి సత్యనారాయణ స్వామిని. సో చాలా పాజిటివ్ ఎనర్జీ పూజ అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఈ వ్లాగ్కి అవుటర్ ఇవ్వలేదు మేము హడావిడిలో. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. ఇంకా వ్లాగ్ ఉందండి, కొంచెం ప్యాకింగ్ హడావిడి చూస్తారు. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కోసం మేము రెడీ చేసుకుంటున్నాం అనమాట. నాకు ఎందుకో వాయిస్ అట్లే న్యాచురల్గా పెట్టేయాలనిపించింది, పెట్టేశాను. సో ఎవరైనా కొత్తగా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా డెఫినెట్లీ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్. చిన్నవి 500 ml చెప్పిన 1/2 లీటర్ దీవి ఎంత అవి తక్కువ 250 ml అవి సార్లే 750 వద్దు 250 కొన్ని తీసుకురా. లేదంటే 500 ml తీసుకొచ్చేయండి అన్న. వద్దులే 250 తీసుకురా. 250 వద్దు, 250 తీసుకురండి. 250 ml తీసుకురండి. 30. ఏంది పేర్లు రాస్తాను? కేసరి ఎవరెవరు పోతున్నారు? కన్ఫ్యూజ్ పడతారు కదా. ఇవి మొత్తం ఇవన్నీ ఒక దాంట్లో పెట్టుకోండి బ్యాగ్ లో. ఓకే. దిస్ ఈస్ పులిహోర, బ్లింకిట్లో లేవంట. పప్పు, బ్లింకిట్లో లేవు. దట్ ఈస్ వంకాయ, దట్ ఈస్ కేసరి, దిస్ ఈస్ రసం. అవి కాదు, అట్లాంటివి ఇక్కడే ఉన్నాయి, చూద్దురా. ప్లేట్లు కాదులే బ్రో, ఇవి ఇంట్లో కుకింగ్ చేయించినాము. సో అందరికి డిస్ట్రిబ్యూట్ చేద్దామని కింద వాచ్మెన్ వాళ్ళకి పనులు ఉంటారు కదా, వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాను మొత్తం. ఈ రోజు వ్రతం రోజు పెడితే మంచిది కదా, అనుకోకుండా బాగా జరిగింది. అవునవును.